తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ యొక్క అర్థము ఎంతమందికి తెలుసు? How many of you know the meaning of God the Father, the Son and the Holy Spirit? వారు ఏ విధంగా పని చేస్తారు అని ఎంతమందికి తెలుసు? How many of you know their different roles and in what way they work? ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే, ఇది మీకు తెలిసిందంటే మీరు జాగ్రత్తగా ఈరోజు నేను చెప్పేది విన్నారంటే, If you pay attention and remember to what I'm telling today, ఈ దినము నేను చెప్పింది తప్పకుండా మీకు ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటుంది. when you remember today's sermon and pay attention and don't forget it, you will definitely get protection, divine protection all the days of your life. ఒక్కసారి యోహాను 1వ అధ్యాయము 1వ వచనము. John chapter 1 verse 1. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనము. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. Was God. ఆదియందు వాక్యం ఉండును, అప్పుడే క్రీస్తు ఉన్నారు. In the beginning was Word. That means Jesus was there in the beginning. ఆ వాక్యము దేవుడి దగ్గర ఉన్నారు, తండ్రి లోపల, నోటి లోపల ఉన్నారు. And the Word was inside God the Father. వాక్యమే దేవుడై ఉన్నారు. And the Word himself was God. 2వ వచనం చదవండి. Verse 2. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. అందుకే తండ్రి వెలుగుకా అన్నప్పుడు వెలుగొచ్చింది. That's the reason when God the Father said, "Let there be light," light came. ఆయన తన వాక్కును పంపెను. He sent his word. ఈ రోజు ఆ వాక్యం యొక్క విలువ నీకు తెలిసిందనుకో, If you know the importance of that word, నీలో వాక్యం ఉంటే కుమారుడు నీలో ఉంటారు. if the word of God is there inside you, the Son of God will be inside you. నువ్వు పలికితే అక్కడ జరుగుద్ది. And when you speak, it will come to pass. నువ్వు పలికితే జరుగుద్ది. నేను పలికింది జరగాలంటే నాలో ఏముండాలన్నది నువ్వు తెలుసుకోవాలి. If you want your words to come to pass, you should know what is the qualities that you have to have. నీకు అజంప్షన్ ఉంటే అది జరుగుద్ది. If you have assumptions, that will come to pass. నీకు కోపం ఉంది అంటే జరుగుద్ది. If you have anger, the same thing will come to pass. నేను నీకు కోపం నేర్పలే, నువ్వు నాకు కోపం తెస్తున్నావు. I did not teach you what anger is all about, అని but you are the one who is ఎవరంటున్నారు? provoking me to anger. Who's saying this? ఓకే, తండ్రి ఏ విధంగా పని చేస్తారు? ఎందుకంటే మేము అపరాధులము కాము You are telling అని me we have never పెద్దలు tried. అంటున్నారు, కాపర్లు అంటున్నారు, అందరూ మావేమి తప్పు లేదు, మేము చెప్తాము. వాళ్ళు అలా అర్థం చేసుకున్నా నేనేం చేసేది? Many people say we have not transgressed, including the shepherds and the pastors. If they have understood like that, what can we do? That's what they say. ప్రతిదీ కూడా నువ్వు ఏది పలుకుతావో అది జరిగిన తర్వాత మేము అలా అనుకోలేదే, మీరు అలా అనుకుంటే నేనేం చేసేది అని అంటుంటారు. We did not mean like that. We did not say like that. If you have understood like that, what can we do? ఓకే చెప్తాము, ఏదో ప్రెషర్ లో ఉండి చెప్తాము, మరి నీకైనా తెలియాలి కదా అని వీళ్ళే చెప్పేస్తూ ఉంటారు. And you will say, yes, out of pressure I have spoken. If you would have heard, you should have heard it properly. ఓకే, మరి నీకు వాక్యం తెలీదా? Don't you know the word? నేను చెప్తున్నా, నీకైనా తెలుసుకోవాలి కదా అని అంటారు. You should have known the word at least. You should have అంటే known it. ఎట్లాగా చూసినా కూడా ఈ కాపర్లు ప్రజల మీదనే నింద వేయడం అనేది జరుగుతుంది. No matter what, these pastors and shepherds want to blame the congregation. Want to ఈ blame the రోజు people. నీ దేవుడు ఆయన ఏర్పరచుకున్న ప్రవక్తలని, ఆయన ఏర్పరచుకున్న యాజకుల్ని మీకు ఇచ్చి ఆయన రాజ్యం పరిపాలిస్తుంది, కానీ మనిషి రాజ్యం పరిపాలించబడట్లేదు. The Lord God has given you the prophets and the priests to have a kingdom on his own. Kingdom of priests and the prophet. Not a man-made kingdom over here. సాక్ష్యము And the witness to that? దానికి సాక్ష్యము వాక్యము. And the word of God is a witness to it. యోహాను సాక్ష్యము, రక్తము సాక్ష్యము, నీలు సాక్ష్యము, ఆత్మ సాక్ష్యము. John is the witness, the word is the witness, the blood is the witness, and the fire is the witness. ఓకే, ఇప్పుడు చూద్దాము కీర్తనలు 7వ అధ్యాయము 11 నుండి చదవండి. కీర్తనలు 7వ అధ్యాయము 11వ వచనం నుండి. Psalms chapter 7 verse 11 onwards. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును, ఆయన ప్రతి దినము కోపపడు దేవుడు. అంతే, ఇది తండ్రి యొక్క లక్షణం. This is the ఇది character నువ్వు of the గుర్తు Father. పెట్టుకోవాలి. You should know that this is the character of the Father. And you should ఎందుకంటే recognize this. నీ తండ్రికి చెదిరిపోయిన గొర్రెలు ఇష్టం లేదు, నా గొర్రెలు
త్రోవ తప్పిన గొర్రెలు అని చెప్పడము నీ తండ్రికి ఇష్టం లేదు. నేను వేసిన ద్రాక్ష తోటని తొక్కేశారు అని తండ్రి చెప్పుకునేటటువంటి ఆ స్థితికి తీసుకురాకూడదు. God the Father is not delighted in the scattered sheep or the sheep that intentionally wants to get lost. Neither is God interested in those vine which has been planted in a noble way but has become defiled and corrupted. యాక్చువల్ గా ఇంకొక కరెక్షన్ కూడా ఉంది. Actually, there's another correction. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఉంది గాని త్రిత్వము అన్న పదము జీవ గ్రంథంలో లేదు. God the Father, the Son and the Holy Spirit is there, but there is no word called Trinity in the Bible. ట్రినిటీ అని అందరూ సులభంగా పలుకుతున్నారు, కానీ ఇంకా కరెక్ట్ గా రియాలిటీగా మాట్లాడాలంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మని నేను నమ్ముతాను అని చెప్పాలి. In fact, you have to specifically say, I believe in God the Father, the Son and the Holy Spirit. కదా, నేను నమ్ముతున్నాను అని అంటే అక్కడ అర్థం ఏంటి? What does it mean when I say I believe? తండ్రి యొక్క పని ఎలా జరుగుతుంది? How will God the Father work? న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును. ఆయన ప్రతి దినము కోపపడు దేవుడు. తండ్రి పని ఏంటి? కోపపడు దేవుడు. God is a just judge, and when there is injustice, God is angry with the wicked every day. నహూము 1:2 ఒక్కసారి చూడండి. Nahum chapter 1 verse 2. యెహోవా రోషము గలవాడై ప్రతీకారము చేయువాడు. యెహోవా ప్రతీకారము చేయును. ఆయన మహోగ్రత గలవాడు. యెహోవా తన శత్రువులకు ప్రతీకారము చేయును. తనకు విరోధులైన వారి మీద కోపము ఉంచుకొనును. ఇది తండ్రి యొక్క పని. కుమారుడు భూమి మీదకి రావడానికి కారణం, నానా ఇంకొక అవకాశం ఇవ్వండి, తప్పక వారిలో మార్పు తీసుకొస్తాను, ఇంకొక అవకాశం ఇవ్వండి, ఈసారి వారికి మంచిగా ఎరువు వేసి నేను పోషిస్తాను, తప్పక మరుసటి దినమున నీవు వచ్చేసరికి మరలా మీరు వచ్చేసరికి వారిలో తప్పక మీరు ఆ ఫలము చూస్తారు అని అక్కడికి వచ్చి చెప్పడం జరుగుతుంది. అందుకే ప్రేమగా చెప్పినప్పుడు అక్కడ జరగనప్పుడు గట్టిగా మాట వస్తుంది అని అంటే తండ్రి మాట్లాడుతున్నారన్నది ప్రతి వారు గుర్తెరగాలి. This is the role of God the Father, who is jealous and he avenges and all. That's the reason Jesus Christ came into this world, so that he can mediate between God the Father and people and say, God the Father, please have mercy, give me one more year's time. I will ensure that I will nourish them and bring them to the right place. ఇది సత్యం. And this is the truth. కదా, ఆ యోహానులో ఏముంది? ఆయన కృపా సత్య సంపూర్ణుడై మన మధ్యలో సంచరిస్తుంది అని అంటే నీ మీద కృప చూపిస్తారు, సత్యమును పట్టుకుని నడుస్తూ ఉంటారు. The Lord Jesus Christ is full of mercy, compassion and truth. That means he shows his mercy and shows you the way of truth. కాబట్టి సత్యము, నీలో ఉన్న సత్యము ఆయనలో ఉన్న సత్యము ఒకటై ఉండాలి. నువ్వు సపరేట్ గా ఉన్నావనంటే అక్కడ క్వశ్చన్ మార్క్ వస్తుంది. Therefore it's not your way of truth. Your truth should be aligned to the God's way of truth. Nahum 1:6. నహూము 1:6. Nahum chapter 1 verse 6. ఆయన ఉగ్రతను సహింపగలవాడు ఎవడు? ఆయన కోపాగ్ని ఎదుట నిలవగలవాడు ఎవడు? ఆయన కోపము అగ్నివలే పారును. ఆయన కొండలను కొట్టగా అవి బద్దలగును. నెక్స్ట్, యెహోవా ఉత్తమముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. ఈ విధంగానే శ్రమ దినమున నువ్వు శ్రమలో ఉన్నప్పుడు, నీ పరిస్థితులు మారుతున్నప్పుడు, నీ పనులు జరగకుండా ఆగుతున్నప్పుడు, నువ్వు ఏమి ఆలోచిస్తున్నావా, ఏమి పలుకుతున్నావా అని నీ తండ్రి నిన్ను పరీక్షించి శోధిస్తున్నప్పుడు నువ్వు ఏమి ఆలోచిస్తున్నావు, ఏమి పలుకుతుందో అని చూసావా? ఆ టైంలో ఇతన్ని నేను ఎరుకైన వాడే, ఇతను నావాడు అని నీ దేవుడి ఎరుగగలుగుతారు. When you're facing any difficulties in life, any challenges, any kind of oppression, at that particular point of time, when you're remembering the word of God and abiding by it, then the word and the Lord will look into you and say, yes, this person I recognize because he's abiding in my word. ఇది చాలా ముఖ్యమైన. And this is very important for all of you to remember. తండ్రి ఏ విధంగా పని చేస్తారు అన్నది మీరు చూస్తున్నారు. You saw how God the Father works. అలాగే 12 to 17 verses చూడండి. Psalms 7th chapter. Psalms chapter 7 verse 12 onwards. జాగ్రత్తగా చదవండి. కీర్తనలు 7:12 నుండి. ఒకడును మల్లిన ఎడల ఆయన తన ఖడ్గము పదును పెట్టును, తన విల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరిచి ఉన్నాడు.
వాని కొరకు మరణ సాధములను సిద్ధపరిచి ఉన్నాడు, తన అంబులను అగ్ని బాణములుగా చేసి ఉన్నాడు. పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు, చేటును గర్భమును ధరించిన వాడై అబద్ధమును కనియున్నాడు. వాడు గుంట త్రవ్వి దానిలో లోతు చేసి ఉన్నాడు, తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయెను. వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదకే వచ్చును, వాడు యోచించిన బలాత్కారము వాని నడినెత్తి మీదనే పడును. యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞాస్తుతులు చెల్లించెదను, సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించెదను. ఇది నువ్వు తండ్రిని అర్థం చేసుకుంటే తండ్రి యొక్క స్వభావం ఎలా ఉంటుంది. ఆయన పిల్లలకి కీడు చేస్తే ఆయన ఒప్పుకోరు అన్నది ఈ ఒక్క పాయింట్. తండ్రి యొక్క పని ఎట్లా ఉంటుందా అని దేవుడి యొక్క పని మీ అందరికి చూపించాలని ఈ పాయింట్ తీసుకుని వచ్చాను. ఇది తండ్రి చేయు పని. This is the work of God the Father, and he can never tolerate injustice being done to the righteous people of God. He will definitely render justice to them and punish the wicked. అలాగే జెఫన్యా 3:9-20. జెఫన్యా 3:9 నుండి, అప్పుడు జనులందరూ యెహోవా నామమును బట్టి ఏక మనస్కులై ఆయనను సేవించినట్లు నేను వారికి పవిత్రమైన పెదవులను ఇచ్చెదను. చెదిరిపోయిన వారై నాకు ప్రార్థన చేయు నా జనులు కూషు దేశపు నదుల అవతల నుండి నాకు నైవేద్యము తీసుకొని రాబడుదురు. ఆ దినమున నీ గర్వమును బట్టి సంతోషించు వారిని నీలో నుండి నేను వెళ్ళగొట్టుదును గనుక నా పరిశుద్ధమైన కొండయందు నీవిక గర్వము చూపవు. నా మీద తిరుగుబడి నీవు చేసిన క్రియల విషయమై నీకు సిగ్గు కలగదు. దుఃఖితులకు దీనులను యెహోవా నామమున ఆశ్రయించు జనశేషముగా నీ మధ్య నుండి నిత్తును. ఇశ్రాయేల్లో మిగిలిన వారు పాపము చెయ్యరు, అబద్ధమాడరు, కపటములాడు నాలుక వారి నోట ఉండదు. ఇది నీ తండ్రి నీకు బోధిస్తున్నారు అంటే నీ తండ్రికి ఇష్టమైనది ఏమని అక్కడ వాక్యం ఉంది. ఇశ్రాయేలీలు అబద్ధమాడరు, అబద్ధము చెప్పరు, పాపము చెయ్యరు, కపటములాడు నాలుక వారి నోట ఉండదు. ఈ మూడు, అబద్ధము చెప్పరు, మోసము పాపము చెయ్యరు, కపటములాడు నోరు వారికి ఉండదు. Remember verse 13, this is what God the Father wants every one of us to have. Number 1, he shall do no unrighteousness, speak no lies, nor shall there be a deceitful tongue found in their mouth. These three things are very important. అందుకనే తండ్రి వారి పిల్లల్ని రక్షించాలని పరలోకము నుండి తన నోటు నుండి గర్భములోనికి ఆత్మని పంపి ఆయన తండ్రి లోపల ఉన్న ఆ వాక్కుని గర్భంలోనికి పంపి ఆ వాక్కుని ఈ భూమి మీదకి పంపించడం అనేది జరిగింది. That's the reason God the Father through the Holy Spirit and through his word sent that to that womb, and through the womb the child came out. మరి ఆ వాక్యం ఏం పలుకుతుంది చూద్దాం. Let's see what is the word that is speaking. John 12:35-50 verses. John chapter 12:35-50 verses. యోహాను సువార్త 12వ అధ్యాయము 35వ వచనం నుండి. అందుకు యేసు, ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మిమ్మును కమ్ముకొనకుండునట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి. చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోవచ్చున్నాడో ఎరగడు. మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగు ఉండగానే వెలుగునందు విశ్వాసం ఉంచుడని వారితో చెప్పెను. యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండా దాగియుండెను. ఆయన వారి ఎదుట ఎన్ని సూచక క్రియలు చేసినను వారు ఆయన యందు విశ్వాసం ఉంచరైరి. ప్రభువా, మా వర్తమానము నమ్మిన వాడెవడు? ప్రభువు యొక్క బాహువు ఎవరికి బయలుపరచబడెను అని ప్రవక్త అయిన యెషయా చెప్పిన వాక్యము నెరవేరునట్లు ఇది జరిగెను. ఇందుచేత వారు నమ్మలేకపోయిరి. ఏలయనగా వారు కన్నులతో చూచి హృదయంతో గ్రహించి మనసు మార్చుకొని నా వలన స్వస్థత పరచబడకుండా కుండునట్లు ఆయన వారి కన్నులకు అంధత్వము కలగజేసి వారి హృదయం కంటినపరచును అని యెషయా మరి ఒక చోట చెప్పెను. యెషయా ఆయన మహిమను చూచినందున ఆయనను గూర్చి ఈ మాటలు చెప్పెను. ఏమని? అయినను అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి గాని
సమాజంలో నుండి వెలివేయబడదు ఏమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పుని ఎక్కువగా అపేక్షించిరి. అంతటి యేసు బిగ్గరగా ఇట్లనెను, నా యందు విశ్వాసముంచువాడు నా యందు కాదు, నన్ను పంపిన వాని యందే విశ్వాసముంచుచున్నాడు. నన్ను చూచువాడు నన్ను పంపిన వానినే చూచుచున్నాడు. నా యందు విశ్వాసముంచు ప్రతి వాడు చీకటిలో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొండిన ఎడల నేను అతనికి తీర్పు తీర్చను. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు గాని లోకమును రక్షించుటకే వచ్చితిని. నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడు ఒకడు కలడు. నేను చెప్పిన మాటయే అంత్య దినమందు వానికి తీర్పు తీర్చును. ఎలయనగా నా అంతటా నేనే మాట్లాడలేదు. నేను ఏమనవలెనో ఏమి మాట్లాడవలెనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చియున్నాడు. మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును గనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నాను. నేను అప్పుడు నుండి ఇప్పటి వరకు ఏది మారలేదు. There is no change from then till now. It's the same. ఏది చెప్పాలో అది చెప్పుకుంటూ వచ్చాను. Whatever has to be told is being be told. నేను తీర్పు తీర్చను. I'm not come here to judge. నేను మీ దగ్గర పలికిన మాటే తీర్పు దినములలో చివరి దినాలలో తీర్పు తీర్చును. But whatever I've spoken, that will judge him in the last day. ఎవరైతే నీకు పిలిచినప్పుడు చీకట్లోనే నువ్వు వెలుగులోకి రావాలి. నువ్వు When you have been called, while you're in darkness, when you have been called, you need to come to the marvelous light. ఆ వెలుగులోకి వచ్చిన తర్వాత నువ్వు వెలుగులో ఉండటానికే నువ్వు నిర్ణయం తీసుకోవాలి. And your decision should be firm that you abide in the light, not go back into the darkness. అప్పుడు ఎవ్వరూ కూడా మిమ్మల్ని చూపించి మేము అపరాధులం కామని ఎవ్వరు వచ్చి పలికే అంత స్థితి మీకు రాదు. Then no one will blame you and say that we are not transgressors, but looking at you. ఎందుకంటే నీకు కావాల్సిన కాపరి నిన్ను నడిపిస్తున్నారు, మిగతా వారితో నీకు సంబంధం లేదు కాబట్టి. Because the right shepherd, the good shepherd, is there with you to lead you into the right path. You don't require any man-made సంబంధం shepherd. లేదు. You have got nothing to do with your అబద్ధముతో సంబంధం లేదు. got nothing to do with your life. మోసంతో సంబంధం లేదు. Got nothing to do with any పాపముతో సంబంధం లేదు. nothing to do with sin. కపటమైన నోటితో సంబంధం లేదు. Nothing to do with deceitful tongue and mouth. తండ్రి యొక్క పని మీరు చూశారు, You have seen the work of కుమారుడి the యొక్క Father. పని చూశారు. You saw the work of the Father and the work of the Son also. కానీ తండ్రి డైరెక్ట్ గా ఎన్కౌంటర్ చేస్తుంటే కుమారుడు తండ్రికి మీకు మధ్యలో నుంచుని నీకు సహాయం చేయడానికి కుమారుడు రావడం జరిగింది. God the Father directly rebukes and chastens, but thus God the Son will stand between God the Father and you and speak in a way that you understand what God the Father wants. డిఫరెన్స్ ఏమీ లేదు. There's no difference actually. కదా, నా తండ్రి పలికినే మీకు మీ దగ్గర చెప్తున్నాను. And Son is telling whatever the Father has told, only I'm telling you, nothing new. అంటే తండ్రి ఎలా ఉంటారో చెప్పేశాను, I told you how God the Father would be. కుమారుడు కూడా ఎలా ఉంటారో I చెప్పేశాను. told you how the Son would be. నమ్మలేని వాళ్ళు దేవుని నమ్మలేరు. People who did not believe cannot believe in God the Father. నువ్వు ఎలా గుర్తుపట్టగలుగుతావు? Therefore, how can you మరి recognize? డైరెక్ట్ గా ఆ వాక్ కిందకు వచ్చిన వాక్కునే మనుషులు నమ్మలేదు. When the word directly came and lived in the midst of us, అది people did మీరు not believe. వాక్యం ద్వారా విన్నారు. And you also are hearing మరి through the word నేటి of దిన God. నీ దేవుని నువ్వు ఎలా గుర్తుపట్టగలుగుతావు? Therefore, నువ్వు how can you recognize the God today? ఎలా వచ్చారో ఎలా గుర్తుపట్టగలుగుతావు? How can you know when he ఏ has come? విధంగా గ్రహించగలుగుతావు? How can you understand? మరి వాళ్ళు అక్కడ గుర్తు పెట్టారు, వాళ్ళు గ్రహించారు. అక్కడ They understood that. ఇతడు చదువుకోలేదు కదా, ఇంత పాండిత్యం ఎక్కడి నుండి వచ్చింది? మన ముందే కదా పుట్టి పెరిగాడు, ఇంత సామర్థ్యము ఇంత పాండిత్యం ఎక్కడి నుండి వచ్చింది? ఇతడు శాస్త్రుల్లో పరిచయాల వలె కాకుండా అధికారం కలవాని వలె బోధిస్తున్నాడు అని వాళ్ళు గుర్తుపట్టారు, కానీ ఎవరికి చెప్పుకోలేదు. The Jews and the Pharisees recognized Jesus, telling that who can this be that he speaks with a man with authority, not like the Pharisees or the scribes? We know about him, he is not literate, but how come he is speaking so wonderfully the word of God? But though they know, they did not acknowledge him openly, fearing the fear of man. అలాగ మీరు ఏ విధంగా గుర్తుపడుతున్నారు? Therefore, how are you recognizing him? కదా, How are you తండ్రిని acknowledging? గుర్తుపట్టలేకపోతున్నావా? కుమారుని గుర్తుపట్టలేకపోతున్నావా? మరి పరిశుద్ధాత్మను ఎలా గుర్తుపడతావు నువ్వు? How can you recognize when the Holy Spirit, when you're not able to recognize God the Father and God the Son? 36 and 27. హెజ్కేలు 36వ అధ్యాయము 26-27 వచనములు. Verse 26. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ యందు ఉంచి నా కట్టడలను అనుసరించు వారుగాను నా విధులను గైకొని వారుగాను మిమ్మల్ని చేసేదను. ఇది పరిశుద్ధాత్మ యొక్క పని. రమాశికారామాంధ్రస్తారాబా అని చెప్పి
టంగ్స్ మాట్లాడతారు. టంగ్స్ మాట్లాడడం తప్పు కాదు. This is the work of the Holy Spirit, not just speaking in tongues. But speaking in tongues is actually not wrong, but the way you do it. దీని యొక్క విలువ చాలా మందికి తెలియదు. Many people do not know the importance. ఓకే, తెలియదు కాబట్టి ఇప్పుడు ఒక మనిషి ఉంటాడు. ఆ మనిషి తప్పు చేయడము, దొంగతనం చేయడము, మోసం చేయడము, ఎదుటి వారి దగ్గర అతను ఇంకొకరి గురించి చెడుగా మాట్లాడడము, అవన్నీ చూసి అతను వచ్చి దేవుడు పరిశుద్ధాత్మ వచ్చిందని రిక్కరాపాశంతనరాబాశిలారామ అని అన్నారు అనుకో, మిగతా వాళ్ళు ఎలా నమ్ముతారు? బయట వారైతే అవమానమే చేస్తారు. When a person is not right and suddenly he shakes his body and says, I've received the anointing of the Holy Spirit, how will people believe? Because they know what the kind of person this man is. ఎలా నమ్ముతారు? How will they believe in the Lord? మరి ఆ కాలం నుండి ఈ కాలం వరకు కూడా మిమ్మును బట్టియే కదా అన్యజనములలో దేవుని నామము దూషణ పాలగుచున్నది అని అంటున్నారు. From then, and even in the New Testament says, because of you, the name of the Lord is continuously blasphemed among the Gentiles. కదా, మరి అట్లాగా చెప్తున్నప్పుడు మరి ఎందుకు ఆయన్ని ఒక్క భాషలకే పరిమితం చేసేసారు? ఆయన భాషలకి పరిమితం అయిపోయాడనుక లేదు, పరిమితం అవ్వలేదు. Why are you limiting God only into speaking in tongues? No, God should not be limited to only speaking in tongues. తండ్రి ఆజ్ఞతో ఉంటారు. తండ్రి యొక్క శరీరము ఆజ్ఞతో ఉంటుంది. God the Father is always having authority and his body is with authority. కదా, తండ్రి శరీరము అధికారముతోను జ్ఞానముతోను అధికారముతోను కమాండ్ చేసేటట్టు ఉంటుంది, ఆజ్ఞతో ఉంటుంది. God is always commanding in nature. He's having authority and he speaks with authority. కుమారుడి యొక్క పని, ఆ పనిని జరిగించడానికి వాక్యం పట్టుకుని సిద్ధపడి ఉన్నది కుమారుని యొక్క పని. And the son's role is to ensure that whatever God had spoken, to bring it to pass. ఆజ్ఞ బయలు వెళ్ళింది, కుమారుడు దాన్ని పట్టుకున్నారు. The word came out and the son caught hold of that word to accomplish it. పరిశుద్ధాత్మ ఆ కుమారుడు నోట్లో నుండి వచ్చే మాటని పట్టుకుని వెళ్ళి ఏ విధంగా జరిగించాలి? ఇప్పుడు నేను చెప్తాను, ఆ కట్టెని తీయండి అని అంటాను. కట్టెని తీయండి అనేది ఫస్ట్ లోపల ఆజ్ఞ ఉంటది. Before I could say to remove that curtain, that means the command has already come inside my heart. లోపల ఉంటది. It is there inside my heart. వాక్యము అనే ఆజ్ఞ లోపల నుండి మాట్లాడడం జరుగుద్ది. The word is with a command is speaking already beforehand. కుమారుడు వాక్కు పలుకుతారు, కట్టెని జరపండి అని. And the son will say, remove the curtain, because the command is already పరిశుద్ధాత్మ come. వెళ్ళి దాన్ని జరిపోస్తారు. And the Holy Spirit will go and accomplish and remove the curtain. ఇది తండ్రి కుమార పరిశుద్ధాత్మ జరిగించే పని. నీ పరిస్థితి ఇంట్లో సరిగా లేనప్పుడు తండ్రి యొక్క ఆజ్ఞ ఎలా ఉంటుంది అన్నది, ఆ వాక్యం అన్నది ఫస్ట్ నీ హృదయంలో ఉండాలి. వాక్యం నీ హృదయంలో ఉండాలి. వాక్యాన్ని బాధించడానికి ఉపయోగించకూడదు, వాక్యాన్ని ఒకరిని నిలబెట్టడానికి ఉపయోగించాలి, కానీ ఆర్గ్యుమెంట్స్ కి వాక్యం ఉపయోగించకూడదు. The word of God should be there to abide in it, accomplish according to it, not to use for the sake of any disputes or arguments. కదా, ఆది కాండంలో ఏముంది? దేవుడితో వాదించొద్దని ఉంటది. What is there in the beginning, in the Genesis, it says, do not contend with God. కదా, వాదించడం అంటే ఆర్గ్యుమెంట్స్ కి ఎప్పుడు వెళ్ళకూడదు. ఎప్పుడు వెళ్ళను కూడా నేను. Never go to any arguments. ఆర్గ్యుమెంట్స్ కి వెళ్ళను నేను. I don't go to any arguments. వాళ్ళకి బుద్ధి చెప్పడానికి వెళ్తానేమో కానీ ఆర్గ్యుమెంట్స్ కి వెళ్ళను నేను. I will go to teach them a lesson and to rebuke them. Never go to న్యాయము arguments. చేయట యెహోవానకు నాకు ఇష్టము. Because God loves justice and I love to speak only justice. అది లోపల తండ్రికి ఉంటుంది. That's what the God the Father has. కుమారుడు ఆ న్యాయమే, తండ్రి చెప్పిన ఆ కమాండ్ ని కుమారుడు పాటిస్తాడు, పరిశుద్ధాత్మ అక్కడ జరిగిస్తాడు. And this is what God the Son will do, and this is the Holy Spirit will accomplish whatever has been మరి ఆ spoken. పరిశుద్ధాత్మ జరిగించేటప్పుడు నీకు తలుపు కొడుతున్నప్పుడు నువ్వు తీస్తున్నావా లేదా అనేది ఒకసారి Now, పరీక్షించుకోవాలి. you need to check when the Spirit of the Lord is knocking at the door of your heart. Are you accomplishing it or rejecting Him? శిలారాబా సిక్కరమాంద్రస్తరాబా శిలారామాందిక్కరామా అని అంటే పరిశుద్ధాత్మ తలుపు తెరచడం కాదు. Just because you speak in tongues doesn't mean the Spirit of the Lord is coming and knocking at the door. బైబిల్లోనే ఉంది వేరొక ఆత్మ అన్నది, మీకు చూపించాను నేను. Remember, in the Bible it is said there is another spirit also. మీకు ఆల్రెడీ చూపించాను, వేరొక అగ్ని చూపించాను, వేరొక ఆజ్ఞ చూపించాను, వేరొక ఆత్మ కూడా చూపించేశాను I మీకు. told you there is another spirit, another gospel, another fire also. నీలో వాక్యం ఉంటేనే తండ్రిని చూడగలుగుతావు, వాక్యం ఉంటేనే కుమారుని చూడగలుగుతావు, వాక్యం ఉంటేనే పరిశుద్ధాత్మ నీలో జరిగిస్తారు. You can see God the Father, God the Son, God the Holy Spirit only when you have the word of God inside you. Otherwise you cannot. కదా, పరిశుద్ధాత్మ యొక్క పని ఏంటి? What's the మళ్ళీ role? కృష్ణువోతో
read what is the role of the Holy Spirit. ఎహెచ్కేలు 36వ అధ్యాయము 26, 27 వచనములు. ఎజెకియల్ చాప్టర్ 36 వర్సెస్ 26 and 27. నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ యందు ఉంచి నా కట్టలలో అనుసరించి వారిగాను నా విధులను గైకొను వారుగాను మిమ్మల్ని చేసేదను. అది జరుగుతుంది అంటేనే నీలో పరిశుద్ధాత్మ ఉన్నారు అని అర్థం. అది లేకుండా నువ్వు భాషలు మాట్లాడి ప్రార్థన చేసినంత మాత్రాన అది జరుగుద్దని ఎలా తెలుసు? వాక్యం క్లియర్ గా అక్కడ మెన్షన్ చేయబడి ఉంది. నువ్వు దేవుని యొక్క వాక్యం వినడానికే నువ్వు టైం చూసుకుంటున్నప్పుడు, దేవుడి వాక్యం వినడానికే నీకు అంత కష్టం అనిపిస్తున్నప్పుడు, దేవుడి వాక్యం ఇంత కఠినంగా ఉందేంటి, ఇలా మాట్లాడుతున్నారేంట, నీ వాక్యాన్ని కూడా నీ సొంత డిసిషన్స్, సొంత అభిప్రాయం నువ్వు కలిగి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ ఊరుకుంటారా? When you're finding time to listen to the word of God and setting time to listen to the word of God and not living according to the leading of the Holy Spirit, do you think He's there inside you? Shalom. Think about it and Hallelujah. partake into the communion.